హరీష్ గుప్తా సార్. ఆపరేషన్ వజ్రప్రహార్ అని మన స్టేట్ వైడ్ ఆపరేషన్ చేయమన్నారు. ఈ వజ్రప్రహార్ అనే ఆపరేషన్ ఏంటంటే మొత్తం రాష్ట్రమంతా కోఆర్డినేట్ సెర్చ్ ప్రోగ్రామ్స్ చేయడం, ఈ హాట్స్పాట్స్ వెతకడము, గాంజాకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మెగా కార్డన్ డే ఉండే. ఈ మెగా కార్డన్ డే సంబంధించి మన విజయవాడ సిటీ మన సిపి రాజశేఖర్ బాబు గారి గైడెన్స్లో, అదేవిధంగా మన ఈగిల్ ఐజీ రవికృష్ణ సార్ వాళ్ళ ఈగిల్ టీంతో కలిపి మన సౌత్ జోన్లో మన ఏసీపీ సౌత్ జోన్ ఇన్ఛార్జ్ లతా కుమారి, అదేవిధంగా మన ఏడీసీపీ మురళీకృష్ణ గారు, మన సిఐ నాగరాజు, ఇదంతా కలిసి నిన్న ఒక మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ సంబంధించి నిన్న రోజు మార్నింగ్ 5 o'clockకి 70 మెంబర్స్ సిబ్బందితో, ఈ 70 మెంబర్స్లో సౌత్ జోన్ ఫోర్సు, సెంట్రల్ జోన్ ఫోర్సు, అదేవిధంగా ఏఆర్ టాస్క్ ఫోర్సు, ఈగిల్ టీమ్స్ కలిసి అక్కడ ఉన్న ప్రతి లాడ్జెస్, బస్ స్టాప్స్, పార్కింగ్ ప్లేసెస్ అన్నిటి మీద సడన్గా చెకింగ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ జరగడంలో మనకి ఒక ముద్దాయి కన్నం మురళీ పటేల్ అని వరంగల్ ఉండే నివాసి, ఆయన దగ్గర ఒక హ్యాండ్మేడ్ రివాల్వర్ దొరికింది. ఆ రివాల్వర్, ఒక పెప్పర్ స్ప్రే, ఇంకా టీజర్ మీకు అవి చూపించడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్. సో దాన్ని ఆ అబ్బాయిని మనోళ్ళు చాలా చాకచత్యంగా, బ్రేవరీగా ముందుకెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ అబ్బాయి దగ్గర 5 లైవ్ రౌండ్స్ ఉండే. చూపించండి ఒకసారి. దీన్ని ఎస్పెషలీ మన ఈగిల్ పీసీ మనోహర్ ఇంకా టాస్క్ ఫోర్స్ కృష్ణ, వీళ్ళు చాలా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళని ఆపడం జరిగింది. సో డీజీపీ గారు కూడా వీళ్ళకి కమెండేషన్ డిస్క్ ఇచ్చారు. చూపాను. సో ఈ వెపన్, ఫోన్, పెప్పర్ స్ప్రే, ఇంకా టీజర్, ఎలక్ట్రిక్ టీజర్ ఈ అబ్బాయి దగ్గర ఉంది. సో ఈ అబ్బాయిని విచారించినప్పుడు, మన మురళిని విచారించినప్పుడు, ఆయన ఫోన్ అని చెక్ చేసినప్పుడు ఈయన ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు తిరిగినట్లు, ఇంకా కొంతమంది తెలిసిన ఎన్డీపీఎస్ ముద్దాయిలతో ఈయనకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. సో ఈయనని ఇప్పుడు రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఇంకా విచారణ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లింక్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే, ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్లో 70 బైక్స్ కూడా దొరికాయి. అన్క్లెయిమ్డ్ బైక్స్, అంటే పార్కింగ్ చేసి పెట్టి దానికి ఎవరు ఓనర్షిప్ లేదు. సో ఆ బైక్స్ మీద కూడా అన్నిటి మీద చెక్ చేయడం జరుగుతుంది పోర్టల్లో. దానికి ఏమైనా ఎన్డీపీఎస్ లింక్స్ ఉన్నాయా లేవా, సో ఆ తర్వాత వాళ్ళని కూడా లింక్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ని మేము కోరేది ఏంటంటే, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ ఏదైనా కొనే ముందు దాన్ని ఆర్టీఏతో ప్రాపర్ వెరిఫై చేసుకోండి. దాని మీద ఏం కేసెస్ లేకుండా, అది ఎక్కడ ఎన్డీపీఎస్ ఇన్వాల్వ్ కాకుండా. సో ఇప్పుడు అది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రన్ చేయడం జరుగుతుంది. సో మీరు దీన్ని తీసుకొచ్చింది. సో పోలీస్ పైన కాల్పులు జరిపితే ఆ టైంలో దీన్ని పని చేయలేదు, హ్యాండిలింగ్ చేయడానికి రాలేదు. సో మా కానిస్టేబుల్ ఈగిల్ కోసం మనోహర్, ఇంకా కృష్ణ టాస్క్ ఫోర్స్, అదే కృష్ణలంక నాయక్ వీళ్ళు ధైర్యంగా వెళ్ళి అని అడ్డుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నిన్న ఇంకో విషయం కూడా, మన సెంట్రల్ జోన్లో మన ఏసీపీ దామోదర్, మన మాచవరం సిఐ పరిధిలో కూడా నిన్న ఒక 18 grams సింథటిక్ డ్రగ్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో 4 members కౌశిక్ రెడ్డి, దండు అచ్యుత్, సాయి రేవంత్, సాయి వివేక్. సో ఈ సింథటిక్స్ డ్రగ్ అనేవి MDMA దొరకడం జరిగింది వీళ్ళ దగ్గర. టోటల్గా వచ్చేసి 20 grams. గ్రామ్ వచ్చేసి మార్కెట్లో, బ్లాక్ మార్కెట్లో వచ్చేసి 10,000 నుంచి 20,000 రూపీస్లో సేల్ అవుతుంది.
సో నిన్న వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. టాస్క్ ఫోర్సు మాచవరం పోలీస్ కలిసి జరిగిన ఆపరేషన్లో సెంట్రల్ జోన్లో జరిగింది ఇది నిన్న. ఈ ఆపరేషన్లో మనం వీళ్ళని నిన్న పట్టుకొని వీళ్ళని విచారించినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ వీళ్ళు దీన్ని సెల్ చేసే ఇంటెన్షన్తో తెచ్చారు ఈ నలుగురు. సో వీళ్ళని కూడా ఇప్పుడు రిమాండ్ చేసి దీంట్లో మన కౌశిక్ రెడ్డి మీద ఆల్రెడీ ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. అదే సాయి రేవంత్ మీద కూడా ఆల్రెడీ ప్రీవియస్ సింపుల్ యాక్ట్ కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళని కూడా రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఎందుకంటే సింథటిక్స్ డ్రగ్స్ అనేది అదొక నెక్స్ట్ సీరియస్ ఇష్యూ. సో దీన్ని మనం బడ్లను నిప్ చేస్తాం ఇప్పుడే దీన్ని. సో ఇట్ విల్ బి సీరియస్ యాక్షన్. సో మళ్ళీ ఇదంతా 1972 అని మనం రీసెంట్గా టోల్ ఫ్రీ నెంబర్కి మాకు ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. డ్రగ్స్పై దండయాత్ర ఏదైతే మేము సిపి గారు కండక్ట్ చేశారో దాని ఫ్రూట్స్ ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్గా రిసీవింగ్ అడిక్వేట్ కాల్స్. సో ఒక పబ్లిక్ ఒక హెచ్చరికగా తీసుకోవాలి. మీరు డ్రగ్స్ వాడుతుంటే ఎవరు చూస్తలేరు తెలియదు అనుకోవద్దు. మాకు అబండెంట్గా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు టాస్క్ ఫోర్స్ టీమ్స్ మా ఈగిల్ టీమ్స్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో మీరు చూస్తే ఇది రీసెంట్గా ఒక డేలో బోత్ మా సెంట్రల్ జోను సౌత్ జోను ఇది ఒక గుడ్ అచీవ్మెంట్. అక్కడ చూస్తే మన ఒక గాంజాయి ముద్దాయిని ఎన్నో రాష్ట్రాలు తిరిగి ఇంటర్నేషనల్ తిరిగి ఉన్న ముద్దాయిని వెపన్తో సహా లింక్స్తో పట్టుకోవడం జరిగింది. అదే మన సెంట్రల్ జోన్లో అగైన్ విత్ టాస్క్ ఫోర్స్ అండ్ విత్ కోఆపరేషన్ ఆఫ్ ఈగిల్ ఎండిఎంఏ ఉన్న సింథటిక్ డ్రగ్స్ 20 grams సీజ్ చేయడం జరిగింది. ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఫోన్స్ కూడా అనలైజ్ చేసి అందరినీ మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. సో అదేవిధంగా అందరికీ మా మీడియా మిత్రుల ద్వారా అపీల్ ఏంటంటే ఈ డ్రగ్స్ పై దండయాత్ర ఏదైతే ప్రోగ్రామ్ సిపి గారు చేశారో దానివల్ల వచ్చిన అవేర్నెస్ని మీరు కంటిన్యూ చేసి 1972 నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా 1972 ప్రతి సిటిజన్ దగ్గర ఉన్న ఒక ఆయుధం. దానివల్ల మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మీరు అనుకోవద్దు ఇన్ఫర్మేషన్ అది యూజ్ అవుతుందా కాదా. మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, ప్రతిదీ అనలైజ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్స్ వల్లనే ఈరోజు మా రిజల్ట్స్ చేయగలుగుతున్నాం. ఈరోజు కోఆర్డినేట్ సర్చ్ డేలో ఈరోజు వజ్రప్రహార్లో విజయవాడ సిటీ పోలీస్ హాస్ గివెన్ ద బెస్ట్ రిజల్ట్స్. దానికి వన్స్ అగైన్ వి థ్యాంక్ అవర్ డీజీ సార్, మన సిపి రాజశేఖర్ బాబు సార్, అదేవిధంగా ఈగిల్ ఐజీ సార్ కూడా ప్రతిసారి మాకు ఈగిల్ టీమ్స్ ఎక్కడైనా యాక్సెస్ ఉండడం ఒక సపోర్ట్ సిస్టమ్గా మాకు ఇవ్వడం కూడా వన్స్ అగైన్ వీఆర్ గ్రాటిట్యూడ్ టు ఈగిల్. సో ఈ విధంగా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ కంక్లూడ్ చేస్తే క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. సో ఇతను ఉండేది వరంగల్ నివాసి. అక్కడ ఆయనకి లోకల్గా ఏదో గొడవలు ఉన్నాయంట. సో ఆ భయంగా వాళ్ళు వచ్చి ఏమైనా రిటాలియేట్ చేస్తారని ఎక్కడికి వెళ్తే బీహార్ నుంచి వెళ్ళి పిస్టల్, ఈ పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రిక్ టీజర్ ఇది కూడా తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఈయన ఫోన్ ఎప్పుడైతే అనలైజ్ చేశామో ఈయన ఫోన్లో కొన్ని పాత గాంజాయి ముద్దాయిలతో కాంటాక్ట్ ఉంది. సో దాని మీద ఇంకా డీప్ విచారణ జరుగుతుంది. ఈయన పోలీస్ కస్టడీ తీసుకొని ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇతనికి ఇక్కడ ఇక్కడ పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాడు. సో నిన్న జరిగిన ఇన్ఫర్మేషన్ కోఆర్డినేట్ సర్చ్లో మాకు దొరికాడు. సో దాని మీద డీటెయిల్స్ ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి అందుకే పోలీస్ కస్టడీ కూడా సీక్ చేస్తున్నాము. సీక్ చేసి విల్ ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. అదే అండి, లోకల్గా గొడవలు ఉన్నాయి. ఈయన పెట్టుకున్నాడు ఈ వెపన్. ఈయన పోలీసుల మీద కూడా ఫైర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. మా సిబ్బంది పోయి అది కట్టుకున్నారు. బికాజ్ వెన్ యూ అనలైజ్ దీస్ ఫోన్స్ అన్నీ ఈయనకి ఎంతోమంది గాంజాయి పెడ్లర్స్తోని వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా తీవ్రంగా విచారిస్తాం. అంటే ఇప్పుడు మనం టీమ్స్ ఫామ్ చేసి బెంగళూరు ఇంకా ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో అన్ని డేటా ఇచ్చి స్పెషలైజ్ టీమ్స్ మేము టాస్క్ ఫోర్స్ ఈగిల్ కలిసి ఇప్పుడు అన్నీ ఫామ్ చేసి విల్ టేక్ యాక్షన్.